వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. రాత్ర కొంచెం లేట్గా పడుకోవడం, పొద్దుటే కొంచెం లేట్గా లేవడం, టిఫిన్లో అయ్యేసరికి 11 దాటిపోయిందండి. ఏదో భోజనం అది రెడీ చేయాలి కదండి. మనం ఇళ్ళల్లో పనులు ఉంటానే ఉంటాయండి. ఏది ముందు చేద్దామని ఆలోచించడానికి ఒక అరగంట కూర్చుంటా. ఈలోపు ఫోన్ తీసుకుంటా, ఎవరన్నా ఫోన్ చేశారేమో, లేదంటే మనం వేసిన వీడియో ఎవరైనా చూసారా, ఇదండి. ఆ ఫోన్ పట్టుకుని టైం పోతూ ఉంటుంది. తర్వాత లేదు భోజనం టైం అయిపోతుంది, వంట చేసేయాలని చూస్తా. ఈరోజు ఏం చేయాలని డిసైడ్ అయ్యి వచ్చి ఫిష్ కర్రీ ఉంది. నిన్న పెద్దమ్మాయి వచ్చింది, ఫిష్ కర్రీ ఉంది. ఇంకా నేను తినను, ఆయన భోంచేస్తారు. కొంచెం చేపలు ఉన్నాయి, అవి వచ్చేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై చేస్తా. తను ఒక్కరికే కాబట్టి అండి, ఇది ఆయన కోసం ఏం చేయక్కర్లేదు. దానికోసం అన్నం కడిగి పెట్టేసాను, కూరలు రెడీగా ఉన్నాయి కదా, చేప ఏం చేస్తే సరిపోతుంది. ఇదిగోండి చియా సీడ్స్ నానబెట్టాను. పొద్దుటే మజ్జిగ పులవ పెట్టి నైట్ తాగేసానండి. ఏంటంటే 10 రోజులుగా నా డైట్ నా కంట్రోల్ లేదు. మజ్జిగ పులవ పెట్టేసి 2-3 గ్లాసులు తాగేసాను. చియా సీడ్స్ తర్వాత తాగుతా. ఇదిగోండి దోసకాయ కోసి ముక్కలు పెడతా, అటు ఇటు తిరుగుతూ తింటా. నిమ్మకాయ రోజు వాడుతున్నా అండి. ఏంటంటే సి విటమిన్ ఉంటేనే ఐరన్ అబ్జర్వ్ అవుతుందండి. మనం ఏం తిన్నా అది ఒంటికి పట్టాలంటే సి విటమిన్ ఉండాలి. దాన్ని ఉసిరికాయ అవి కూడా వాడుతూ ఉంటా. ఏదో నిమ్మకాయ మజ్జిగలో తాగా, మళ్ళీ మధ్యాహ్నం వాడితే మక్కల చెట్లు కొన్ని కోసుకొచ్చామండి కొంచెం.